ప్యాడ్స్ ఇది లేని జీవితాన్ని ఊహించుకుంటేనే చాలా మంది మహిళలకు భయం పుడుతుంది. ఇక ఋతుస్రావ పరిశుభ్రత కోసం తగిన సౌకర్యాలు లేని ప్రాంతాలు ఈ భూమి మీద చాలానే ఉన్నాయి. అయితే ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. శానిటరీ ప్యాడ్స్ కనిపెట్టిన తర్వాత పరిస్థితులు మారుతూ వచ్చాయి. మహిళలు ఉద్యోగాల్లో చేరటం, తమ కాళ్ళపైన నిలబడటంలో ఒక విధంగా ఈ ఆవిష్కరణ ఉపయోగపడిందని చెప్పవచ్చు. అయితే ఈ శానిటరీ ప్యాడ్స్ ఐడియా ఎక్కడి నుంచి పుట్టిందో తెలుసా? కోట్లాది మంది జీవితాలను నాశనం చేసిన మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో పుట్టిన ఐడియా ఇది. 1914 జూలై 28న మొదలైన మొదటి ప్రపంచ యుద్ధం నవంబర్ 11, 1918న ముగిసింది. ఈ కాలంలో ఎన్నో ఆవిష్కరణలు జరిగాయి. అప్పటి అవసరాలకు తగ్గట్టుగా కొత్త కొత్త వస్తువులు పుట్టుకొచ్చాయి. అవి ప్రస్తుతం నిత్య జీవితంలో భాగంగా మారాయి. అటు సైన్స్ కు సంబంధించి కూడా ఎన్నో కొత్త ఆవిష్కరణలకు బీజం పడింది మొదటి ప్రపంచ యుద్ధం సమయంలోనే. నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది. అది సరిగ్గా ఇక్కడ వాడొచ్చు. తప్పనిసరి అవసరాలు సరికొత్త ఆవిష్కరణకు ఆద్యం పోశాయి. చాలా మంది చేతికి రిస్ట్ వాచ్ పెట్టుకుని కనిపిస్తూ ఉంటారు. అయితే ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది వరల్డ్ వార్ 1 సమయంలోనే. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో రిస్ట్ వాచ్ వాడకం పెరిగింది. అంతకు ముందు చాలా వరకు వాచ్లను జేబుల్లో పెట్టుకొని టైం చూసుకునేవారు. కానీ యుద్ధంలో ప్రతి సెకండ్ ముఖ్యమే. అందుకే చేతి గడియారాలను తయారు చేశాయి కంపెనీలు. ఇలా ప్రతి నలుగురిలో ఒక సైనికుడి రిస్ట్ వాచ్ ను ధరించారు. అలా అక్కడి నుంచి మొదలైన రిస్ట్ వాచ్ల ప్రయాణం ప్రస్తుతం ప్రాణాలను సైతం కాపాడుతున్న స్మార్ట్ వాచ్ల వరకు సాగింది. ప్యాంట్స్ కైనా, షర్ట్స్ కైనా, స్వెటర్స్ కైనా చాలా వాటికి జిప్ ఉంటుంది. ప్రైవేట్ పార్ట్ ను కవర్ చేసే వాటిలో జిప్ కూడా ఒకటి. ఈ జిప్ తయారీ కూడా వరల్డ్ వార్ 1 టైంలోనే జరిగింది. యుద్ధం అంటే మన ఊర్లో చేసేది కాదు. చాలా దేశాల్లో విభిన్న వాతావరణ పరిస్థితుల్లో ప్రయాణించాల్సి ఉంటుంది. అక్కడి చలిని తట్టుకునేందుకు జిప్ ఉపయోగపడింది. స్వీడన్ సైంటిస్ట్ గిడియన్ ఈ జిప్లను డిజైన్ చేశాడు. అమెరికా సైన్యం ఈ జిప్లను యూనిఫామ్లు, బూట్లలో చేర్చింది. ముందుగా నావికాదళంలో ఉపయోగించింది. యుద్ధానంతరం పౌరులు కూడా జిప్ను సంబంధించిన దుస్తులు ధరించడం మొదలు పెట్టారు. మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు పైలట్లు ఒకరితో ఒకరు లేదా నేలపై ఉన్న వ్యక్తులతో మాట్లాడడానికి ఛాన్స్ లేదు. యుద్ధం ప్రారంభంలో సైన్యులు కమ్యూనికేట్ చేయడానికి కేబుళ్లపై ఆధారపడ్డాయి. అయితే జర్మన్లు బ్రిటిష్ కేబుల్ కమ్యూనికేషన్లు ట్యాప్ చేసి మార్గాలను కనుగొన్నారు. అటు అప్పటికి రేడియో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. కానీ దాని అభివృద్ధి చేయాల్సి ఉంది. ఇక 1916 చివరి నాటికి పైలట్ల మధ్య వైర్లెస్ కమ్యూనికేషన్ అందుబాటులోకి వచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధ దళాలలో గాయాలను దృష్టిలో పెట్టుకుని వైద్యులు కళ్ళు, చెవి, ముక్కు, దవడ పునర్నిర్మాణ విధానాలను అభివృద్ధి చేశారు. గిల్లిస్, హెన్రీ అనే ఇద్దరు వైద్యులు ప్లాస్టిక్ సర్జరీ విధానాన్ని కనుగొన్నారు. రోగుల సొంత కణజాలాన్ని ఉపయోగించి ఈ సర్జరీలు చేశారు. అంతకు ముందు కూడా ప్లాస్టిక్ సర్జరీ విధానం అమల్లో ఉంది. కానీ ప్రస్తుతం ఉపయోగిస్తున్న సర్జరీ విధానం వరల్డ్ వార్ 1 నుంచి అందుబాటులోకి వచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధంలో దాదాపు 2 కోట్ల మంది చనిపోయారని అంచనా. మరి ఎంతో మంది గాయపడ్డారు. ఆర్థికంగా, మానసికంగా ఎంతో కోల్పోయారు. వీరిలో 13 లక్షల మంది భారతీయులు కూడా సైనికులుగా యుద్ధంలో పాల్గొన్నారు. 74,000 పైచిలుకు మంది చనిపోయారు. కానీ అదే యుద్ధం మనకు సరికొత్త ఆవిష్కరణలు కూడా అందించిందని చెప్పవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.